నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రుణమాఫీ నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6098 కోట్లు జమ రైతు వేదికల నుంచి రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి రుణమాఫీ చేసినందుకు నాకు అంకాపూర్ చికెన్ తినిపిస్తారా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుంది ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది బాన్సువాడలో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ రైతులతో సభ నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చింది మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి K6 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 5 కోట్ల రూపాయలతో ఉడాయించిన బ్యాంకు మేనేజర్ శివాజీనగర్ యూనియన్ బ్యాంకుల ఘరానా మోసంపై జంకుతున్న జనం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు అర్హులైన రైతులందరికీ పగడ్బందీగా రుణమాఫీ పూర్తి చేయాలి కామారెడ్డి కార్యాలయంలో జిల్లా అధికారులకు కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ ఆదేశం రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అంశం డోంగ్లీ మండలంలోని లింబూరి గ్రామ రైతు వేదికలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు ఒక్కరోజు 2 సెషన్లో 26,000 మంది పరీక్షలు కుల మతాలకు అతీతంగా నిర్వహించే ఆషాఢ బోనాల పండుగ విశిష్టతపై వీడియో సాంగ్ సీడీని ఆవిష్కరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది సీఎం రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది సీఎం రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6098 కోట్లు జమ అయ్యాయి అనంతరం 560 రైతు వేదికల నుంచి రైతులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో రుణమాఫీపై కాంగ్రెస్ నాయకులు రైతులతో సభ ఏర్పాటు చేశారు అనంతరం రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రైతులు పాలాభిషేకం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు ఇంతవరకు జరగనటువంటి సంఘటన ఈరోజు జరుగుతుంది ఈరోజు 1 లక్ష వరకు అంటే 11,48,000 మందికి రైతులకు ఈ రోజు వారి ఖాతాలో ఇప్పుడు 4 గంటలకు సీఎం గారు బట్టలు వచ్చారు వారి బ్యాంక్ ఖాతాలో పడిపోయినాయి ఆ బ్యాంక్ ఖాతాలో వడ్డంగానే మనకు మీటింగ్ పెట్టుకున్నారు బ్యాంక్ ఖాతాలో పడ్డంగానే మనం మీటింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి ₹1,00,000 వరకు ఈ రోజు బ్యాంక్ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి తర్వాత రేపు నెల ఆఖరి వరకు 1,01,000 నుంచి 1,50,000 వరకు రెండో విడత జమవుతుంది చివరగా ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు 15 తేదీ లోపల మొత్తం మాఫీ అని చెప్పారు కాబట్టి ఆగస్టు 1 నుంచి 1,51,000 నుంచి
నిజామాబాద్ జిల్లాకు రైతుల రుణమాఫీ కోసం 240 కోట్ల రూపాయలను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తీసుకెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ చేసినందుకు నాకు అంకాపూర్ చికెన్ తినిపిస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి రైతులను కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చినందుకు రైతుల పక్షాన సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుండి రుణమాఫీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సహచార మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. రైతుల రుణమాఫీపైన రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో బోధన్ రైతులతో సీఎం మాట్లాడారు. రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సోనియా గాంధీకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సుదర్శన్ రెడ్డి సార్ ఉన్నాడా? ఉన్నాడు సార్. మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటున్నా సారు. సార్ రైతులకు బాగా ఎంకరేజ్ చేస్తాడు సార్ సారు. అవును, మరి సార్ కూడా మీకెంత రైతు ఇస్తామో సార్ కూడా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదంటే అది రైతే. ఎందుకంటే ఎండ్ల కాలము ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్, తర్వాత ఏదైనా మా సార్ ప్రయారిటీ. ఎందుకంటే రైతును చూసిన రాజ్యంలో కలకాలం ఉంటుంది సార్. ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్. చాలా గర్వపడుతున్నాం సార్. మీ ప్రభుత్వంలో ఒక యువ రైతులుగా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, చాలా గర్వపడుతున్నాం సార్. మంచిదే, బాగా చూసుకోండి. సార్ని కూడా బాగా చూసుకోండి, మిమ్మల్ని కూడా సార్ బాగా చూసుకుంటాడు. తప్పకుండా సార్. సార్ని మేము ఆదర్శంగా తీసుకోండి సార్. మాకంటే ఎక్కువ నిత్య యువకులకు మాకందరికి పరిగెట్టి నిజామాబాద్ జిల్లాకే ఇవాళ 225 కోట్లు 226 కోట్లు వేస్తున్నాం ఇవాళ ఖాతాలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా రైతులు పొద్దున్న నుంచి సార్ మా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పొలంలో కూడా నాట్లేసుకుంటూ కూడా స్వీట్లు పంచుకుంటూ రైతులంతా ఉత్సాహంగా గంతులేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ 10 ఏళ్లలో రైతులు గంతులేసుకుంటూ సంతోషం పంచుకుంటున్నారు సార్. ఎక్కడ కూడా దీనికి పేరున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 240 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కోసం మీ జిల్లాకు నిధులు తీసుకెళ్తారని సీఎం చెప్పారు. సుదర్శన్ రెడ్డిని మంచిగా చూసుకోవాలని రైతులను కోరారు. రుణమాఫీ చేసినందుకు నాకు అంకాపూర్ చికెన్ తినిపించాలి రైతులను రేవంత్ రెడ్డి కోరారు. అంకాపూర్ చికెన్ తినిపిస్తావా లేదా మరి? రుణమాఫీ చేసినందుకు అంకాపూర్ తప్పకుండా సార్, తప్పకుండా అంతకన్నా భాగ్యమా సార్. సంతోషం. సోనియా గాంధీ ఏదైతే రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ మా తరఫున కూడా రైతాంగ ధన్యవాదాలు తెలియజేయండి సార్. ఇదిలా ఉండగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి రూరల్ మండలంలోని జరిగిన రైతు రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో భూపత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటిసారి ఆన్లైన్ విధానంలో జరుగుతున్న డిఎస్సి పరీక్షలు ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. ఒక్కో రోజుకు 2 సెషన్లలో కలిపి సుమారు 26,000 మందికి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుండి 11:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు రెండో సెషన్ జరగనుంది. పరీక్షల కోసం 14 జిల్లాల్లో 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11,056 పోస్టుల కోసం సుమారు 2.79 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని కొద్ది రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వం పరీక్ష నిర్వహణకే మొగ్గు చూపింది. బోనాల వీడియో సాంగ్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆవిష్కరించారు. సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో ముఖ్యమైనది బోనాల పండుగ. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అన్ని అమ్మవారి ఆలయాల్లో బోనాలు సమర్పించడం, కులాలకు అతీతంగా కలిసి నిర్వహించే బోనాల పండుగ విశిష్టతను సాయి లహరి స్టూడెంట్ ద్వారా మొట్టమొదటి అమ్మవారి బోనాల పాటను ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అద్భుతమైన బోనాలు ఆడియో రచించిన సింగర్ సాయి లావోలా అంజలి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. నా చేతుల మీదుగా అమ్మవారి పాటను రిలీజ్ చేయడం, వీడియో షూటింగ్, ఎడిటింగ్ చాలా అద్భుతంగా చేసిన టీం అందరినీ అభినందించారు. అమ్మవారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి లవోలా, అంజలి, క్రాంతి కుమార్, కొరియోగ్రాఫర్ తోట ప్రశాంత్, కెమెరా వెంకట్ వర్మ, మ్యూజిక్ విజయ్ ఐలేని, ఆర్ట్స్ డైరెక్టర్ క్రాంతి కుమార్, రాజు, స్టూడియో యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. లవోలా స్టూడియో ద్వారా మొట్టమొదటి అమ్మవారి బోనాల పాట ఆయన్నే రాసి ఆయన్నే పాడడం జరిగింది. నా చేతుల మీదుగా అమ్మవారి ఆ పాటని రిలీజ్ చేయడం అనేది నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారి పాట చూసిన తర్వాత అద్భుతమైన రికార్డింగు, అద్భుతమైన షూటింగు, ఎడిటింగు,
చాలా అద్భుతంగా నిజామాబాద్ ఇందూర్ నగరంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో ఆ షూటింగ్ చేయడం జరిగింది. పాట కూడా చాలా బాగుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మేనిఫెస్టో ప్రకారం ఇప్పటికే ఇచ్చిన సమయం కంటే ముందుగానే అమలు చేసిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలోని K6 కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భూపత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు మర్చిపోయాయని ఎద్దేవా చేశారు. గతంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా అప్పటి సీఎం వైఎస్ సమయంలో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోనే ఒకేసారి 3 దఫాలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఎమ్మెల్యే అన్నారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే అతి పెద్దది అన్నిటికంటే ముఖ్యమైనది ఇలా రైతులకు రుణమాఫీ చేయడం. గతంలో చేసిన ఘనత ఏదైనా ఉన్నదంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, అది కూడా దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వంలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు ఏకకాలంలో 1,00,000 వరకు రుణమాఫీ అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణలో చెప్పిన మాట మీద చెప్పిన 6 నెలలకే, దాంట్లో యాక్చువల్లీ మేము ఫస్ట్ 100 రోజులైతే మొత్తము గవర్నమెంట్ అడ్జస్ట్మెంట్గా పోయింది. ఇంకో 100 రోజుల ఏమో మొత్తం కోడ్ వచ్చి ఎన్నికల కోడ్ వచ్చింది. ఇవాళ మేము వచ్చిన తొందరలోనే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అనేది ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. గత పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు చేసిన రుణమాఫీతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా చూపిస్తాయి, ఎందుకంటే ఇప్పుడు ఒక క్రెడిబిలిటీ ఇష్యూ కదా. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చేసి చూపించిన 6 నెలల్లోనే. కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా కానీ పేద ప్రజలకు కానీ బడుగు వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ లేకుంటే ఇక్కడ రైతులకు కానీ ఇటు మహిళలకు కానీ ఇటు యువకులకు కానీ న్యాయం జరుగుతున్నది పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఆ ఇంటిగ్రిటీ కొరకే కదా మేము చెప్పిన మాట మీద ఎన్ని కష్టాలైనా నిలబడాలా, రైతు ఆదుకోవాలా, మనం చెప్పిన మాట మీద ఉండాలన్న దాని మీద మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి మా ముఖ్యమంత్రి గారి మీద, మా ప్రభుత్వం మీద, మరి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ఏ మాత్రం అనుమానం లేదు. లోకల్ బాడీస్ అన్ని కూడా మేము టోటల్గా స్వీప్ చేస్తాం. కాంగ్రెస్ హయాంలో రైతులకు రుణమాఫీ చేయలేరని రైతులను రెచ్చగొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు ఒకవేళ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన హరీష్ రావు ఇప్పుడు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సవాల్ విసిరారు. 100% హరీష్ రావు ఇప్పుడు రాజీనామా సిద్ధం చేసుకోవాలా, కానీ ఆయన అన్ని డ్రామాలు ఆడుతుంటాడు. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కూడా కిరోసిన్ పోసుకుని అగ్గిపెట్ట దొరకలేదు అన్నాడు. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, మేము 15th ఆగస్టు లోపల రుణమాఫీ చేయకపోతే మేము కూడా దేవుని ఒట్టు పెట్టుకున్నాడు, అన్నీ చేసిండు, తప్పకుండా నేను వస్తాను, రుణమాఫీ చేసిన తర్వాతనే అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తామని చెప్పిండ్రు. హరీష్ రావు ఏం చేసిండు, తెల్లారి అమరవీరుల స్థూపం దగ్గర పోయి ఇంత పెద్ద చిట్టి రాసిండు. నిజంగా రాజీనామా చేసినట్టు ఉంటే ఏం చేయాలా? స్పీకర్ ఫార్మెట్లో ఉండాలి, అది స్పీకర్కు ఇవ్వాలి. అంతేగాని మీడియా షో కొరకు ఏదో చేసిండ్రు. ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, హరీష్ రావు ఆగస్టు 15th తర్వాత నువ్వు రాజీనామా చేసి నువ్వు రాజకీయాలకు తప్పుకో. నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తాయి అంటున్నావు కదా, ఖచ్చితంగా సిద్దిపేటకు బై ఎలక్షన్ వచ్చేటట్టు చూడు, నీకు దమ్ముంటాయని చెప్తాం. డోంగ్లే మండలం లింబూర్ గ్రామంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. డోంగ్లే మండలం లింబూర్ గ్రామంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రైతులతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి రైతులు, గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగాన్ని రైతులు అందరూ కలిసి వీక్షించేందుకు రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సింగ్ అనుసంధానాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేయడం అనేది దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అంశమని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుందని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్లో జరిగిన రైతు సంఘర్షణ సభలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రైతులందరూ బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, రైతు రుణాలు మాఫీ చేస్తుందని భరోసా ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు ప్రజాప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు లక్షలోపు రుణాలున్న 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో
ప్రభుత్వం నేరుగా నగదు జమ చేయబోతుందని, ఆగస్టు 15లోగా 2 లక్షల లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తుందని చెప్పారు. ఇది రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు సగర్వంగా సంబరం చేసుకోవాల్సిన సందర్భమని అన్నారు. రాష్ట్రమంతా పండుగ వాతావరణం సంతరించుకుందని, అన్నదాతలు ఆనందోత్సవాలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కేవలం మనకు కావాల్సింది రైతు పాస్బుక్ అయి ఉండాలి, నువ్వు రైతువై ఉండాలి. రేషన్ కార్డు కేవలము గుర్తింపు ప్రామాణిక మాత్రమే. మేము ఒక విషయం అడగడం జరిగింది సార్, మరి కొంతమందికి గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు క్యాన్సిల్ చేయడం జరిగింది, వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్లకు కూడా రుణమాఫీ జరిగి తీరుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి, అనవసరమైనటువంటి నిబంధనలు ఏమీ లేవు. అర్హులైన రైతులందరికీ పగడ్బందీగా రుణమాఫీ పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో గురువారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి రైతు రుణమాఫీపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబం యూనిట్ గా తీసుకుని 12 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు 3 విడతల్లో గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ చేయడానికి చర్యలు చేపట్టిందని చెప్పారు. మొదటి విడతలో ఈ రోజు ₹1,00,000 మరియు ఆ లోపు పంట రుణాలు మాఫీ చేసేందుకు బ్యాంకులకు మరియు వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, మొదటి విడతగా జిల్లాలో 49,541 మంది రైతులకు 235,61 లక్షల రూపాయలు రుణమాఫీ వర్తిస్తుందన్నారు. ప్రతి బ్యాంకులో రుణమాఫీకి ప్రత్యేక నోడల్ అధికారిని నియమించుకొని ఎలాంటి సమస్య తలెత్తకుండా సంబంధిత రైతులకు మాఫీ అయ్యేలా పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు. పంట రుణాలకు మాత్రం మాఫీ చేయాలని, ఇతర రుణాలకు వర్తింప చేయరాదని బ్యాంకర్లను ఆదేశించారు. అర్హత ఉన్న వారికి ఎవరికైనా పంట రుణాలు మాఫీ జరగకుంటే జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి 9966498838 నెంబర్ను సంప్రదించాలని రైతులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఎల్డీఎం రవికాంత్, అన్ని శాఖల బ్యాంకు మేనేజర్లు తదితరులు ఉన్నారు. ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో బ్యాంకుల్లో మోసాలు జరగడంపై జనం జంకుతున్నారు. దాచుకున్న చోటే దోచేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఏకంగా బ్యాంకు మేనేజర్ ఖాతాదారుల ప్రమేయం లేకుండా డబ్బులను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు మేనేజర్ బాధితులు 18 మంది న్యాయం చేయాలని 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా మాయమాటలు చెప్పి కొందరికి చెక్కులను ఇచ్చి మరికొందరికి ప్రామిసరీ నోటుపై సంతకాలు పెట్టి కోట్ల రూపాయలు అప్పులు చేసి యూనియన్ బ్యాంకు సీనియర్ మేనేజర్ ఉడాయించిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ ప్రాంతంలో గల యూనియన్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న పి అజయ్ బ్యాంకు లావాదేవీల్లో గోల్మాల్ చేయడమే కాకుండా ఖాతాదారుల ప్రమేయం లేకుండా ఖాతాదారుల డబ్బులు స్వాహా చేశాడు. అంతేకాకుండా బ్యాంకు ఖాతాదారులు బడా వ్యాపారులకు, ఉద్యోగులకు వలలో వేసుకుని మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు 10 లక్షల వరకు అప్పు తీసుకుని పరారయ్యాడు. బాధితుల కథనం ప్రకారం ఈ లెక్కన సుమారు 5 కోట్ల వరకు బ్యాంకు మేనేజర్ కుచ్చుటోపి వేశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో గల 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో యూనియన్ బ్యాంక్ మేనేజర్ బాధితులకు న్యాయం చేయాలని 18 మంది ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. మా పేరు మీద తీసుకొని మా వద్ద నుంచి డబ్బులను తీసుకుని మమ్మల్ని మోసం చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బ్యాంకు మేనేజర్ ఇంత ఫ్రాడ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు ఈ విషయంలో లోతుగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. నిజామాబాద్ నగరంలో సుమారు 5 కోట్ల వరకు మోసం చేసి పరారైన బ్యాంకు మేనేజర్ బాధితులకు ఒక్కొక్కరిగా న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 19 మంది 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంకా ఫిర్యాదు చేయని బాధితులు చాలా ఉన్నారని సమాచారం. అసలు ఇంత పెద్ద మొత్తంలో టోకర్ వేసిన ఘరానా మునగాడు బ్యాంకు మేనేజర్పై పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, బాధితులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే. మరి 20 లక్షలు సీసీ లోన్కి అప్లై చేశాము. అయితే 20 లక్షలు టర్మ్ లోన్ ఇచ్చారు, 20 లక్షలు సీసీ లోను ఆపారు. అంటే నాకు రాలేదు, ఇంకా అప్పటికి టైం పడుతుంది అని చెప్పారు. అయితే దీనికి లోన్ ప్రాసెస్కి మేము సబ్మిట్ చేసినవి నా ఇల్లు, మార్గేజ్ డాక్యుమెంట్స్ అండ్ మా తమ్ముడు ఈ లోన్కి షూరిటీగా ఆయన ఒక 2 చెక్కులు ఇచ్చాడు, స్వస్తిక్ గణేష్ ట్రేడర్స్ అని.
నేను రాజరాజేశ్వరి ట్రేడర్స్ నుంచి నేను ఒక చెక్ ఇచ్చాను. అయితే దీనికి సంబంధించి టర్మ్ లోన్కి సంబంధించి మా భార్య అంటే రా మెటీరియల్ కంపెనీలకు సప్లై కొటేషన్స్కి మాల్ ఆర్టీజీఎస్ కొట్టడానికి అజయ్ సారు లూజ్ చెక్స్ పైన 3 లూజ్ చెక్స్ పైన సంతకాలు తీసుకున్నారు. ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యపై అసెంబ్లీలో మాట్లాడతారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని గాంధీ చౌక్ నుండి అర్బన్ ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశలు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మీకు జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి, కనీసం ప్రభుత్వ వేతనాలు అమలు చేసే విధంగా నేను అసెంబ్లీ సమావేశాలలో మీ సమస్యల పట్ల లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు 15 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు, 2024 ఫిబ్రవరి 9న ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని అన్నారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా 9/10/2023న హైదరాబాద్ కోటి కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశా వర్కర్లతో ధర్నా నిర్వహించారు. ధర్నా సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు. కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో విధులు నిర్వహించిన డబ్బులు వెంటనే చెల్లించాలి. 10th ఓపెన్ 10th ఇంటర్, ఓపెన్ ఇంటర్, డిగ్రీ, టెట్ గ్రూప్ 1, 2 తదితర ఎగ్జామ్ సందర్భంగా ఆశలకు వేస్తున్న డ్యూటీలకు డబ్బులు చెల్లించాలి. ఈ సమస్యలను పరిష్కారం చేయకుంటే జూలై 22వ తేదీన కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రతి దగ్గర ఉంటుంది, ప్రైవేట్లో కూడా ఉంటుంది 100%. ఎటువంటి లేకుండా ఉద్యోగ భద్రత కానీ, మీ మినిమం సాలరీ కటింగ్ కానీ, ఇప్పుడు ఈ 24వ తారీఖు నుండి అసెంబ్లీలో 0 అవర్స్ అనేది తప్పకుండా మీ సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తుతా. 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల దృష్టిలో కూడా తీసుకొస్తా. మీ హైకమాండ్ అంటే హైదరాబాద్లో ముఖ్యులు ఎవరైనా వస్తే కూడా తప్పకుండా అవసరం అనుకుంటే అసెంబ్లీ ముంగట 10 నిమిషాలు ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీ డిమాండ్స్ కోసం తప్పకుండా మీ డిమాండ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నేను ప్రభుత్వం దృష్టికి తెస్తాం. మీ డిమాండ్స్ తీర్చే వరకు నేను కూడా పోరాడతానని నేను కూడా తెలియజేస్తాను. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నాణ్యమైన బోధనతో మంచి ఫలితాలు తీసుకురావాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో మంచి నేర్పులు ఉన్నారని, విద్యార్థుల సంఖ్యను పాఠశాలలో పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక వసతుల ఏర్పాటుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు. ప్రధానోపాధ్యాయులు నిరంతరం తరగతి గదులు, బోధన అంశాలపై దృష్టి సారించాలన్నారు. మంచి ఉత్తీర్ణత సాధించే పేద విద్యార్థులకు అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఈఓ రామారావు, ఎంపీడీఓ శ్రీనివాస్, రజిత యాదవ్, పులి శ్రీనివాస్, రామ్మోహన్ తదితరులు ఉన్నారు. నేను మీకు అంతకంటే కేవలం మీరు చేసినప్పుడు బాగా శ్రద్ధగా ఎక్కడైనా ఒకరిద్దరు అర్థం కాకపోతే నెక్స్ట్ మళ్ళీ క్లాసెస్ పెట్టుకోండి. ఇవి చేసి తప్పనిసరిగా 10th మొత్తం నేను అందువల్ల 10th వస్తుంది, 10th వస్తుంది, అబౌవ్ 75% మార్క్స్ వస్తాయి. ఏమంటున్నా చేస్తారా? వెరీ గుడ్, చెయ్యండి. మేమందరం మా పేరెంట్స్, పిల్లలు మీతో ఉంటాం. మాకు కేవలం మీరు వచ్చిన టైంలో చదువు మంచిగా చెప్పేది చాలు. ఆయన కొన్ని సౌకర్యాలు. బెల్లంపల్లిలో లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ అందజేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా 76 జీవో ద్వారా 64 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా
2 లక్షల రైతు రుణమాఫీ, ₹1,00,000 రుణమాఫీని ఈ రోజు ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గానికి సంక్షేమం, అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తానని అందరికీ సహాయ సహకారాలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. చెప్పిన తర్వాత కూడా పట్టాల గురించి మా ఆర్డీఓ గారు ఇప్పుడే చెప్పారు. జియో నంబర్ 76 లాగా ఇంకా కొన్ని సైట్లు వచ్చే కార్యక్రమాలు ఉన్నాయంట. దాన్ని కూడా ఎగ్జామిన్ చేయించి కలెక్టర్ గారితో మాట్లాడి సీసీఎల్ఏలో మాట్లాడి దాన్ని కూడా అమలు చేసే కార్యక్రమాన్ని పెడతా. అది కూడా కాక మన బెల్లంపల్లిలో ఉన్న మేజర్ సమస్యలు ప్రత్యేకంగా మున్సిపాలిటీలో నేను మన చైర్మన్ గారితో నేను సజెస్ట్ చేస్తున్నా, మీరు కన్సర్న్ అథారిటీస్ పిలిపిండి అమ్మా, ఇలా కూడా మాట్లాడతాను, నేను మీటింగ్ పెడదాం మా ఫోన్లో. నమస్తే. ముంగడ తీసుకుపోయి ఒక కార్యక్రమాన్ని పెట్టినా ఎట్లా ఒక్కొక్క స్టెప్ అవుతుంటుందో కొంచెం ఓపిక పట్టుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ళు చేసిన సమస్యలను మళ్ళీ ఒక్కసారి మెల్లగా చేయాలంటే ఒక ఓవర్ నైట్లో కావు. ఇప్పటికి 6 నెలలు అయింది. దీని తర్వాత కూడా టేకప్ చేసే కార్యక్రమాలు కింద స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేసినాం. దాస్నగర్లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. దాస్నగర్లో జరిగిన కారు బీభత్స ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. జ్యోతి బాపులే బాలికల హాస్టల్ విద్యార్థులను గత ఆదివారం పలకరించేందుకు తల్లిదండ్రులు రాగా ఈ సమయంలో కారు ఢీకొనడంతో 2 మహిళలు మృతి చెందగా మరో 2 బాలికలు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన బాలికల్లో ఒకరైన ఈశ్వరి 13 సంవత్సరాలు మృతి చెందింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున మరణించింది. విద్యార్థిని జ్యోతి బాపులే బాలికల హాస్టల్లో 8వ తరగతి చదువుతోంది. బాలిక మరణించడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బోధన్ బస్టాండ్ ఆవరణలో ఉన్న అక్రమ కట్టడాలను ఆర్టీసీ అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రేకుల షెడ్డులను తొలగించారు. కోర్టు ఆదేశాలు చట్ట ప్రకారమే ఆర్టీసీ స్థలంలో నిర్మించిన వాటిని పోలీస్ సహకారంతో తొలగిస్తున్నట్టు డీఎం శ్రీనివాస్ తెలిపారు. బోధన్ ఆర్టీసీ స్థలంలో ఏళ్ల తరబడి అక్రమంగా రేకుల షెడ్లు వేసి వ్యాపారులు కొనసాగిస్తున్నారు. కొందరు వాటిపై నెలసరి అద్దె కూడా పొందుతున్నారు. ఆర్టీసీ స్థలంలో కబ్జాలో ఉన్న వారికి నోటీసులు సర్వీస్ చేసే చట్ట ప్రకారమే జేసీబీలతో కూల్చివేశామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ ల్యాండ్లో అక్రమంగా నిర్మించబడ్డ రేకుల షెడ్డులను తొలగించడంలో భాగంగా లీగల్గా అన్ని రకాల ఫార్మాలిటీస్ పాటించి వారికి సఫిషియెంట్ టైం, వాళ్ళు తీసుకోవడానికి సఫిషియెంట్ టైం ఇవ్వడం జరిగింది. అలాగే ముందుగా వాళ్ళకు ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకు నోటీసులు సర్వ్ చేసి తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ డబ్బులను కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదలను దృష్టిలో పెట్టుకుని వారికి అండగా నిలవాలన్న కారణంతో ఈ నిధులను అందజేస్తుంది అన్నారు. నిరుపేదల ఇంటిలో ఆడబిడ్డ పెళ్లికి ఎన్ని ఇబ్బందులు అవుతాయో గుర్తించి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, డిఆర్డీఏ పీడీ సాయగౌడ్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, నారాయణ చౌదరి, కృష్ణారావు, శంకర్ నాయుడు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మన ఇంటికి కానీ పిల్లల చదువు కానీ ఉపయోగించే విధంగా ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పెడితే పోవరు. నాకు కానీ తహసీల్దార్కి ఫోన్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. పోయిన రోజులు పోయినాయి. మంచిగా ఉండాలి, మన పిల్లలు బాగా చదివించుకోవాలి. మనం బాగా మంది గ్రూపులు లేవు, ఏదో ఒకటి నౌకరి చేసుకుంటే బతుకుతాం. కాబట్టి ఆ విధంగా మరి స్కూళ్ళు హెడ్ మాస్టర్స్ వాళ్ళకు కూడా పిలిపించినప్పుడు మీరు కూడా. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న రత్న భండార్లోని లోపలి గదిని ఇవాళ తెరిచారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను తాత్కాలికంగా స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న రత్న భండార్లోని లోపలి గదిని ఇవాళ తెరిచారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక
స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు. ఈ వారంలోనే రత్నా భండార్ను తెరవడం ఇది రెండవసారి. ఇవాళ ఉదయం 9:51 ఆ గదిని ఓపెన్ చేశారు. జగన్నాథుడికి పూజలు చేసిన తర్వాత ఒడిశా సర్కార్ నియమించిన సూపర్వైజరీ కమిటీ రత్నా భండార్లోకి అడుగుపెట్టింది. జూలై 14వ తేదీన బయటి గదిలో ఉన్న అమూల్యమైన ఆభరణాలు, ఇతర వస్తువులను స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం వరకు లోపలి గదిలోని ట్రెజరీ పెట్టెల్లోని తరలించనున్నట్లు కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వంత్ రాథ్ తెలిపారు. పూరి రాజు గజపతి మహారాజ్ దివ్యా సింగ్ దేవ్ సమక్షంలోనే ఆభరణాలు, విలువైన వస్తువులను స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తున్నారు. ఆభరణాల తరలింపు ప్రక్రియను వీడియో తీస్తున్నారు. పాములు పట్టే వాళ్లతో పాటు ప్రత్యేక భద్రతా సిబ్బంది ఆలయం వద్దే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారమే 11 మంది సభ్యుల బృందం రత్నా భండార్లోకి ఇన్నర్ ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం లోపలి గదిలో ఉన్న ఆభరణాలు, వస్తువులను కటేజేషా రూమ్ కు తరలిస్తారు. షిఫ్టింగ్ పూర్తి అయిన తర్వాత ఆ రూమ్ ను సీజ్ చేయనున్నారు. ఆ తర్వాత లోపలి గదిలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రిపేర్ చేయనున్నారు. రిపేర్ వర్క్ పూర్తి అయిన తర్వాత ఇన్వెంటరీ వర్క్ మొదలవుతుందని పూరి గణపతి మహారాజ్ దివ్య సింగ్ దేవ్ తెలిపారు. శాసనసభ మండలి సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 23 నుంచి శాసనసభ, 24 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ మండలి సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 23 నుంచి శాసనసభ, 24 నుంచి శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభ సమావేశాల నేపథ్యంలో జూలై 25 లేదా 26వ తేదీల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 10 రోజుల్లో పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ 10 రోజుల్లో రైతు భరోసా, కొత్త ROR చట్టం, తెలంగాణ లోగో మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో పాటు పలు బిల్లులపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుండి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో వరుసగా చర్చలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏ శాఖలకు కేటాయింపులు ఎలా జరపాలనే అంశంపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు అధికారులు. చిన్నపాటి వర్షానికి నవీపేట్ వారాంతపు సంత చెరువును తలపిస్తుంది. ఆదాయం వస్తున్నా అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉందని సంతకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. నవీపేట్ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే వారాంతపు సంతకు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వచ్చి కూరగాయలు, అమ్మకాలు, కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాంటి సొంత స్థలంలో చిన్నపాటి వర్షం పడితే చెరువులు తయారవుతుంది. సంతకు వచ్చిన మహిళలు ఇబ్బంది పడుతుంటే గతంలో మార్కెట్లో మొరంతో పాటు పెద్ద పెద్ద రాళ్లు వేయడంతో సంతకు వచ్చిన వారు పడి ఆసుపత్రుల పాలయ్యారు. ఎంతో కష్టపడి పండించిన కూరగాయలు నిన్న కురిసిన వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పడిన వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీలు లేకపోవడం, కూరగాయలు అమ్మేవారికి సిమెంటు గద్దెలు లేకపోవడంతో మార్కెట్ బురద సంతగా మారింది. గ్రామ పంచాయతీకి వారాంతపు సంతపై లక్షల్లో ఆదాయం వస్తున్నా మార్కెట్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం కావడం పట్ల మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి మార్కెట్పై దృష్టి సాధించి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్స్ కు ఇరిగేషన్ కాంట్రాక్టు వెంటనే జీతాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్మికులు నవీపేట్లో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. నవీపేట్ మండల కేంద్రంలో అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ లో పనిచేసే కార్మికులకు గత కొన్ని నెలలుగా ఇరిగేషన్ కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వడం లేదని ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వద్దకు వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు సందీప్ మాట్లాడుతూ అలీసాగర్ గుత్పా పంపు హౌస్ వద్ద పనిచేసే ఎలక్ట్రీషియన్స్ కు, పంపు ఆపరేటర్స్ కు, వాచ్మెన్స్ కి, గార్డెన్ క్లీనర్ గా సుమారు 120 మంది ఉన్నారన్నారు. గత 5 నెలలుగా కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇట్టి విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. గత వారం రోజుల నుండి పంప్ హౌజ్ల వద్ద సమ్మె చేస్తున్నా ఎలాంటి స్పందన లేదన్నారు. 8 నెలల నుండి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. మిషన్ల విపరీతమైన శబ్దంతో వినికిడి కోల్పోవడంతో పాటు అనారోగ్యాల బారిన పడుతున్నామన్నారు. పంప్ హౌజుల్లోకి భయంకరమైన విష సర్పాలు రావడంతో ప్రాణభయంతో బ్రతుకుతున్నామని చెప్పారు. 55,593 ఎకరాలకు గాను నీటిని, త్రాగునీటిని అహర్నిశలు కష్టపడి అందిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గణేష్, కార్యదర్శి మహిపాల్ మరియు ప్రవీణ్, కార్తీక్, సందీప్, గుచ్చన్న, సీతారాం మరియు కార్మికులు పాల్గొన్నారు. జీతాలు సరిగా ఇవ్వట్లేదు. 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి అని చెప్పి మమ్మల్ని మభ్యపెడుతూ మా కాంట్రాక్టర్ మమ్మల్ని మాతో శ్రమ దోపిడీ చేయించుకుంటూ రక్తపిండాలను మా రక్తాన్ని
దోచుకుంటూ రక్తపిండలుగా ముద్దలుగా తింటున్నారు. ఇది గవర్నమెంట్ కూడా మేము చెప్పినాము. కలెక్టర్ గారికి 3 సార్లు, ఎంఆర్ఓలకు మరియు మన ఇరిగేషన్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మేము ఈరోజు ధర్నాలకు పాల్గొనడం జరుగుతుంది. అయినా కానీ అధికారులు ఎటువంటి ఇది లేదు. మాకు 5 దర్పల్లి జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులకు షెడ్డు నిర్మిస్తామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హామీ ఇచ్చారు. దర్పల్లి మండలంలో నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్పల్లి మండలంలో గల సమస్యలు, వాటి వివరాలను తెలిపారు. అలాగే దర్పల్లి జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తజనులకు షెడ్డు నిర్మించాలని కోరారు. త్వరలోనే షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని, ఖర్చు పూర్తిగా తానే చెల్లిస్తారని హామీ ఇచ్చారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ మరణం రైతాంగ విప్లవ ఉద్యమాలకి తీరని లోటని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు కొనియాడారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ జాతీయ నాయకులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న మాట్లాడుతూ, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ నిన్న ఖమ్మం పట్టణంలో రైలు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కామ్రేడ్ చంద్రశేఖర్ మరణం పార్టీకి, విప్లవోద్యమానికే కాకుండా పీడిత వర్గాలకు ఎనలేని లోటన్నారు. నిజామాబాద్ డివిజన్ కమిటీ నివాళులు అర్పిస్తుంది. ఈ సందర్భంగా కామ్రేడ్ తన విద్యాభ్యాసం నుండే ఇవాళ పోరాట పాటలు నేర్చుకొని విప్లవోద్యమంలో కొనసాగిండు. తన ఎన్ని ఆడిపోట్లైనా ఎదుర్కొని నిలబడ్డ కామ్రేడ్ దళాలలో శిక్షణ కోసం, రాజకీయ శిక్షణ కోసం శిక్షణ గడపడానికి దళాలకు ఉన్న కామ్రేడ్. అట్లాగే ఆగస్టు 5 నుండి మున్సిపల్ వాటర్ సప్లై కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని బీఎల్టీయూ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన సమావేశంలో బీఎల్టీయూ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ మాట్లాడుతూ, మున్సిపల్ వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్, గార్డెన్ ఫిల్టర్ బెడ్స్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోతే ఆగస్టు 5 నుండి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. జూలై 22న సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బీఎల్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్, గార్డెన్ ఫిల్టర్ బెడ్స్ సెక్షన్లకు చెందిన కార్మికుల సంఘాల అధ్యక్షులు రాహుల్, ప్రధాన కార్యదర్శి ఏ హరీష్, సీనియర్ నాయకులు మురళి, శ్రీశైలం, రాజేశ్వర్, కె సతీష్, రతన్, నవీన్, అన్ని 5 జోన్లు ఫిల్టర్ బెడ్స్ కార్మికులు పాల్గొన్నారు. ఫిల్టర్ బెడ్లలో పనిచేసే కార్మికులు, మరి పంప్ ఆపరేటర్స్, ఈ మొత్తం కార్మికులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి సంవత్సర కాలంగా మరి కమిషనర్ని, కలెక్టర్ గారికి, లేబర్ ఆఫీసర్ గారికి, తర్వాత కౌన్సిల్ సమావేశం సందర్భంగా ప్రతి కార్పొరేటర్కి ఇంటింటికి వెళ్ళి లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ జీవో నగరంలోని బ్యాంకు కాలనీ ఆర్యనగర్లో గల చెవిటి మూగ విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. నగరంలోని బ్యాంకు కాలనీ విశ్వోదయ స్కూల్ లైన్ ఆర్యనగర్ నిజామాబాద్ వద్ద గ్రేసీ ఫౌండేషన్ చెవి మూగ పాఠశాల విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. నిజామాబాద్ రోటరీ క్లబ్ పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో వి రామ్మోహన్ రావు, అధ్యక్షుడు బి విజయారావు, కార్యదర్శి గంగారెడ్డి, బాపురావు, నర్సింగ్రావు పాల్గొన్నారు. వర్షాలు కురవాలని వేడుకుంటూ గ్రామ దేవతలకు శివాలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు జలాభిషేకం చేశారు. ఇందల్వై మండలం గన్నారం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జలాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా గ్రామంలో నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బాసర సరస్వతి గోదావరి నుండి గంగా నీళ్లు తీసుకొచ్చి గన్నారం గ్రామంలోని గ్రామ దేవతలతో పాటు శివాలయంలో ఇంటింటికి ఒకరు చొప్పున మహిళలు బిందెలతో గంగా నీళ్లను వారి ఇంటి నుండి తీసుకుని గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ నుండి అందరూ మహిళలు, యువకులు, రైతులు, గ్రామస్తులు బిందెలతో గంగా నీటిని తలపై ఎత్తుకుని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా శివాలయానికి చేరుకున్నారు. శివాలయం చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేసి ముందుగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శివాలయంలో శివునికి గంగ నుండి తీసుకొచ్చిన నీటితో జలాభిషేకం చేసి ప్రత్యేక పురోహితుల ఆధ్వర్యంలో అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం గ్రామం నుండి తీసుకొచ్చిన బిందెలో ఉన్న గంగ నీటిని ఒక్కొక్కరిగా శివాలయంలోకి వెళ్లి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ అనగా వర్షాకాలం మొదటి నుండి ఇప్పటి వరకు వర్షాలు పడకపోవడంతో రైతులు ఎంతో ఆవేదనకు గురై పంటలు వేసుకోలేక వానదేవుని గురించి 1000 కన్నులతో గన్నారం గ్రామస్తులతో పాటు యావత్ ఇందల్వాయి మండలంలో గల ప్రజలు, రైతులు ఎంతో ఆసక్తిగా వర్షాలు కోరుకు ఎదురుచూస్తున్నారు.
గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. వర్షాకాలం వచ్చి 2 నెలలు పూర్తి కావాల్సిన ఇప్పటి వరకు వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణ్ణి కరుణిస్తే గ్రామంలో ప్రతి ఒక్కరూ పంటలు వేసుకుని పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉంటారని, ఇప్పటికే వర్షాకాలం వచ్చి 2 నెలలు పూర్తవుతున్నందున ఇప్పటికైనా వర్షాలు సమృద్ధిగా కురవాలని ఉన్న గ్రామ దేవతలందరికీ గంగనీళ్లతో జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. మరియు వీడీసీ మరియు ప్రజల సమక్షంలో మరి గంగమ్మకు మరియు అంటే శివరాత్రికి శివుడికి పూజలు చేయడం జరుగుతుంది. దేని వలన అనగా మనకు సకాలంలో వర్షాలు కురవడం లేదు. మరి రైతులంతా పెద్ద ఆందోళన పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడంటే యథావిధిగా ఒక గత 8 సంవత్సరాలుగా మనకు ఇలాంటి ఎప్పుడు కరువు రాలేదు. అంతకుముందే వర్షాలు పడుతుండే. ఈసారి మాత్రం కొద్దిగా 2 నెలలు లేట్ అయిపోతుంది. అయితే ఒక మడి నాని పరిస్థితిలో రైతులు ఆందోళన పరంగా ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న రుణమాఫీ కార్యక్రమం ప్రారంభోత్సవ వేడుకల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. 1000 మంది రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మోర్తాడ్ బస్టాండ్ నుండి రైతు భవనం వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు భవనం వద్ద ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసం చేసి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి సిద్దమయ్యారని, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పామని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటని అన్నారు. మొదటి దశలో నియోజకవర్గంలో 7,600 మంది లక్షలోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ జరుగుతుందని అన్నారు. ఈ నెలాఖరికి 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని అన్నారు. ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణ విముక్తి చేయడమే కాకుండా రానున్న రోజుల్లో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటారని, వ్యవసాయ పండుగ అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోపి, మండల అధ్యక్షుడు రాములు, ఎంఆర్ఓ సత్యనారాయణ, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ ప్రకటించడం ద్వారా సిరికొండ మండలంలోని గ్రామాలు, గ్రామంతో పాటు మండలంలోని రైతులు అందరూ కలిసి పాలాభిషేకం చేశారు. సిరికొండ మండలంలోని రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ ప్రకటించడం ద్వారా సిరికొండ మండలంలోని గ్రామాలు, గ్రామంతో పాటు మండలంలోని రైతులందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకారం రవి వారు మాట్లాడుతూ రుణమాఫీ ప్రకటించడం ద్వారా రైతులు హర్షం వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. రైతులు, సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల చిత్తశుద్ది ఉంది కాబట్టి రుణమాఫీ ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవీందర్ రావు, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, ఏవో వెంకటేష్, పీఎస్సీఎస్ చైర్మన్ గంగాధర్, రాములు నాయక్, గొల్ల ఎర్రన్న, సాయిరి నర్సయ్య, నర్సారెడ్డి, శోభన్, కుందేల శ్రీనివాస్, బాకారం సంతోష్, దేగం సాయిలు, లియాఖత్ అలీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ కూతాడి ఎల్లయ్య మాట్లాడుతూ ఆశా వర్కర్లకు 18,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు పెద్ద ఎత్తున ఇస్తామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో ఆశలు తమ జీవితాలను నెట్టుకొస్తున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకు ప్రభుత్వం 18,000 జీతాన్ని ప్రకటించడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమాద బీమా కల్పించాలని, ప్రతి నెల 2వ తేదీలోగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరి ఆల్ ఇండియా అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు
మరి అట్లాగే రాహుల్ గాంధీ గారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం గారు కూడా అసంఘటిత రంగానికి మొత్తము మరి హామీని ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఇప్పుడు 7 నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతులకు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి వేల్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతులకు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం రైతు వేదికలో జరిగిన సీఎం టెలికాన్ఫరెన్స్ లో డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, వ్యవసాయ అధికారి నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు నాయకులు మాట్లాడుతూ ఈ రైతు వేదికలో జరుగుతున్నటువంటి సీఎం కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వివిధ జిల్లాల రైతులు మాట్లాడిన మనోభావాలను మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై మాట్లాడిన అన్ని విషయాలను వివరంగా తెలుసుకోవడం జరిగిందన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, వ్యవసాయ అధికారి నర్సయ్య, వేల్పూర్ సొసైటీ వైస్ చైర్మన్ బైరి శ్రీధర్, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కూరి గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్, నాయకులు కొట్టాల చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఇటుకబట్టి కార్మికులకు, పైప్ కంపెనీ కార్మికులకు ఇట్టి అన్నదానం ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ మండల చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కార్యదర్శి దినేష్ పటేల్, జిల్లా చైర్మన్ చాకులింగం తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఏఐపీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ ఈ నెల 16న ఖమ్మం పట్టణంలో రైలు ప్రమాదంలో మరణించాడని, ఆయన మృతి విప్లవోద్యమానికి తీరని లోటని, ఆయనకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్లు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయక కార్యదర్శి ఆర్ రమేష్ నివాళులు అర్పించారు. సిరికొండ మండల కేంద్రంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మత్తు పదార్థాల నియంత్రణపై పోలీసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్ఐ యాసీర్ అర్పత్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ప్రిన్సిపల్ చిన్నయ్య, హెడ్ కానిస్టేబుల్ జయవంతరావు, లెక్చరర్లు, పోలీసులు పాల్గొన్నారు. బాల్కొండ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టు కింద నల్లూరు గ్రామ శివారులో ఉన్న దర్గా హజారత్ మాలిక్ జహాన్ ఆబాద్ వలి దర్గాలో మొహరం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సనాతన ఆచారం ప్రకారం వంశపారపర్యంగా ముతావల్లి షేక్ ఖాదర్ సోదరులు దర్గాలో పూల అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. షేక్ ఖాదర్ మాట్లాడుతూ సుమారు 500 సంవత్సరాల నుండి తమ పూర్వీకులు దర్గాలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. और इनकी जो है इससे पहले डैम बनाने के टाइम पे भी ये लोग जो है कट्टा अंदर से बनाए थे, हजरत को अंदर ले लिए थे। तो हजरत के कारनामे से फिर जैसे ही उनको मालूम होने के बाद उन्होंने जो है फिर बाद में कट्टे को उधर चेंज करके उसे अलाइनमेंट ले लेके उसको कट्टे को अंदर ले लिए। और बुजुर्गाने दिन जो है 500 साल के बुजुर्गाने दिन है और बहुत पहुँचे व्यवस्थी है। बुजुर्गाने दिन के बाद जो भी आते कोई खाली नहीं जाता। బాల్కొండ మండలం నాగాపూర్లో పారిశుద్ధ్య పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. సీజనల్ వ్యాధుల నివారణకు గ్రామ పంచాయతీ సిబ్బంది మురికి కాలువలు, రోడ్ల వెంబటి పిచికారీ మందులు వెదజల్లుతున్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 73,800గా ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 69,880గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర 57,220గా ఉంది. ఇక వెండి 10 గ్రాములకు 945గా ఉంది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా చూద్దాం. నాజుగ్గా కనబడాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయగానే నీళ్లు తాగకూడదు. స్కిప్పింగ్ చేసే అందమైన నాజుకైన ఆకృతి వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రుణమాఫీ నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్లు జమ. రైతు వేదికల నుంచి రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి. రుణమాఫీ చేసినందుకు నాకు అంకాపూర్ చికెన్ తినిపిస్తారా? మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుంది. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. బాన్సువాడలో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ రైతులతో సభ నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చింది. మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. K6 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 5 కోట్ల రూపాయలతో ఉడాయించిన బ్యాంకు మేనేజర్. శివాజీనగర్ యూనియన్ బ్యాంకుల ఘరానా మోసంపై జంకుతున్న జనం. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. అర్హులైన రైతులందరికీ పగడ్బందీగా రుణమాఫీ పూర్తి చేయాలి. కామారెడ్డి కార్యాలయంలో జిల్లా అధికారులకు కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ ఆదేశం. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అంశం. డోంగ్లీ మండలంలోని లింబూరి గ్రామ రైతు వేదికలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు. ఒక్కరోజు 2 సెషన్లో 26,000 మంది పరీక్షలు. కుల మతాలకు అతీతంగా నిర్వహించే ఆషాఢ బోనాల పండుగ. విశిష్టతపై వీడియో సాంగ్ సీడీని ఆవిష్కరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.